ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్‌లో నీళ్ళు తాగడం వల్ల రిజెక్ట్ అయితారా? కానీ నేనైనా. ఎట్లనో తెలుసా? ఆ రోజు ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ రౌండ్ కోసం ముగ్గురం ఉన్నాం. బయట వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీ ఒకడు మా దగ్గరకొచ్చి, బ్రో మీలో శ్రవణ్ ఎవరు? నేనే బ్రో ఏమైందని అడిగితే, మీ ముగ్గురులో నువ్వే నేనే నాట్ సెలెక్టెడ్ అంట బ్రో. నాట్ సెలెక్ట్ అయితే అయితా వాళ్ళొచ్చి చెప్తారు కదా! వీనికెందుకు మధ్యలా అనుకున్నా. అప్పుడే ఒక అమ్మాయి మా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. వీడు మళ్ళీ ఏమంటాడు, ఆమెనే వస్తుంది చూడు, చెప్తా చూడు ఇప్పుడు వచ్చి నాట్ సెలెక్టెడ్ అని. కానీ వీడు చెప్పినట్టు నాట్ సెలెక్టెడ్ అని చెప్పడానికి వస్తుందనే టెన్షన్ కన్నా నిజంగా ఆ రోజు అసలు ఆమెను చూడంగానే వాడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయినా. తను హెచ్ఆరా, మేనేజరా, ఎంప్లాయా, టీఏలా ఇవన్నీ ఏం ఆలోచించలే. అట్లా చూస్తున్న కొంచెంసేపు అసలు అది ఆఫీస్ అనే విషయమే మర్చిపోయినా. అలా తను మా దగ్గరకు వచ్చి, Sorry for making you wait. Our CEO is on the way. When he reaches the office, we'll complete the final round. All the best. ఇంత స్పీడ్గా చెప్తే 10 minutes అయింది, 10 hours వెయిట్ చేయమన్నా చేస్తా అనిపించింది. వీడు చెప్పినట్టు నిజంగా నాట్ సెలెక్టెడ్ అని చెప్పడానికి వస్తుందేమో అనుకొని భయపడినా. అప్పుడే వీడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి, జోక్ బ్రో, నాట్ సెలెక్టెడ్ అని ఊరికే అన్నా ఇందాకే నేనేం రెజ్యూమ్లో చూసిన, అందుకే ఓన్లీ నీ మీదే ప్రాంక్ చేసిన. నేనేం వినలేదు చూడలేదు, లోపల ఖాళీగా ఉన్నారు కదా కొంచెం పని చేద్దాంలే అని చేసిన. ఖాళీగా ఉన్నామని ఫన్ చేసిండంట. ఆ ఫన్ నా మీద చేసి తప్పు పని చేసిండు. వీనికి కూడా ప్రాంక్ చేద్దామని వాడిని అందరి ముందు పిలిచిన. భయ్యా మీలో రావులు ఎవరు? నేనే బ్రో. వై? మా ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకొని నేను ఫైర్ చేస్తున్నారంట. నేను ఎట్లయితే వెళ్తే అదే దొబ్బించుకుందామని చూస్తున్నారు. ఆ మాట వాళ్ళ టీం అందరి ముందు అనగానే షాక్ అయ్యిండు. జోక్ బ్రో, ఐడి కార్డ్ మీద నేనేం చూసిన ఇందాక అని చెప్పి ఇంకా వాడి ప్రాంక్ మళ్ళీ వానికే చేసిన. ఇంకా వాడు వెళ్ళి వాని పని చేసుకుంటూ కూర్చున్నాడు. నేను వాటర్ తాగడానికి వెళ్ళిన. నీళ్ళు తాగుదామని గ్లాస్ తీసుకున్నా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. తనని చూసుకుంటూ గ్లాస్లో వాటర్ నింపుతున్నా. తను వెళ్ళిపోగానే గ్లాస్ చూడకుండా డైరెక్ట్ వాటర్ తాగేసిన. ఆఫీస్లో అందరి ముందు అట్లా ఉమ్మేయంగానే అందరూ ఒక 2 seconds సైలెంట్గా చూసినారు. నాకు అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియక సైలెంట్గా బయటకు వచ్చేసి గట్టిగా అరిచిన. గ్లాస్ చూడకుండా నీళ్ళు తాగడం ఆ రోజు నేను చేసిన తప్పు. తనని చూసుకుంటూ తెలియకుండా హాట్ వాటర్ బటన్ ప్రెస్ చేసి నింపేసుకున్నా. ఆ గ్లాస్ ఏం గ్లాసో తెలియదు కానీ గ్లాస్ కూడా వేడిగా అనిపించలేదు. రెగ్యులర్గా ఇంట్లో తాగినట్టు తాగేసిన. నోట్లో నుంచి కొంచెంసేపు మాటలు రాలేవు. నాలుక పోయిందేమో అని భయం వేసింది. అద్దంలో చూసుకుంటే నాలుక మొత్తం బయట అయిపోయింది. ఒక పక్క ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది. పోతే పోయింది, అవసరం లేదు ఇంటర్వ్యూ అని వెళ్ళిపోదాం అనుకుంటే బ్యాగ్ లోపల మర్చిపోయినా. తెచ్చుకుందామని లోపలికి వెళ్ళంగానే, Shravan, sir came. Come for the final round. నాకేమో క్లియర్గా మాట్లాడడానికి వస్తలేదు. మాట్లాడే ముందు ఫస్ట్ ఈ హాట్ వాటర్ ఇన్సిడెంట్ గురించి చెప్తే అర్థం చేసుకుంటాడేమో అని ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పిన. ఈ వాయిస్ తో ఆయనతో మాట్లాడుతుంటే నేను చెప్పేది కూడా అర్థమవుతలేదు. నేను ఇంకా ఎబౌట్ మై సెల్ఫ్ గురించి చెప్తున్నా అనుకుంటున్నాడు. నోట్లో పాన్ పరాగ్ వేసుకున్నట్టు అనిపించిందో ఏమో, ఒక ఏలియన్ జాంబీలు మాట్లాడుతున్నట్టు అనిపించిందో ఏమో. నెక్స్ట్ మినిట్ నన్ను మాట్లాడడం ఆపేసి మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి పంపించేసాడు. ఇట్లా నేను ఒక హాట్ వాటర్ వల్ల రిజెక్ట్ అయిపోయినా. ఇంటర్వ్యూ పోతే పోయింది కానీ నా నాలుకకి ఏమైందో అనే భయమే ఎక్కువేసింది. ఒక 1 month వరకు నాలుక టేస్ట్ పోయింది. ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా ఉప్పు కారం లేని ఫుడ్ తిన్నట్టే అనిపించింది. మళ్ళీ మొత్తం నాలుక రికవర్ అవ్వడానికి 2 months పట్టింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.